ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత ఒక గంట నూనె పోసుకుందాం. కొంచెం పోస్తున్నాం. చేసి పెట్టుకున్న ఆనియన్స్, కల్మాకు, కొత్తిమీర ఇవన్నీ కడిగి నీట్గా పెట్టేసుకున్నాను. ఇవి లేదు. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి మంచిగా గోల్డ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుందాం. మంచిగా కలిపేసుకుని ఒక 5-10 మినిట్స్ అట్లా మంచిగా బ్రౌనిష్ రావచ్చు. సో ఇది బ్రౌనిష్ వచ్చే వరకు కొంచెం ఇట్లానే గోలించుకున్నాము. మీకు ఫన్నీ కంటెంట్, ఫ్రాంక్ వీడియోస్, కామెడీవి లేకపోతే ఇంకేవే కామెడీ ఫన్నీవి అలా కావాలి వీడియోస్ అనుకుంటే సబ్స్క్రైబ్ టు యువర్ బాయ్ కార్తిక్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ ఉంది ఆ అబ్బాయి దగ్గర. చాలా కష్టపడుతున్నాడు పాపం. తనకి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి తన ఛానల్కి వెళ్ళి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కంటెంట్ ఉంది, తను ఫ్రాంక్ వీడియోస్ స్టార్ట్ చేశాడు అది ఇదని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ యువర్ బాయ్ కార్తిక్. కింద డిస్క్రిప్షన్లో నేను ఆయనది ఛానల్ లింక్ చేస్తాను. ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి ఛానల్ని. ఇలా బ్రౌనిష్ అయ్యాయి కదా కొంచెము. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. నేను ఆల్రెడీ కోసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ క్యాప్సికమ్ మొత్తం వేసుకుందాం. మంట సిమ్లో ఉండాలి. సిమ్లో పెట్టి కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు మంచిగా ఒక్కసారి మంచిగా నూనె అంతా పట్టేటట్టు కలుపుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఒకసారి చూసుకుందాము. ఉడికిపోయింది. ఒక 50% ఉడకాలి. ఎస్, మంచి స్మెల్ వస్తుంది. నువ్వుల పొడి నేను ఇప్పుడు వేయించి మంచిగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఒక 2-3 స్పూన్స్ వరకు నువ్వుల పొడి తీసుకోవాలి. అంటే మన క్యాప్సికమ్ బట్టి, నా దగ్గర ఇప్పుడు ఇంత క్యాప్సికమ్ ఉంది కాబట్టి నేను ఇంత నువ్వుల పొడి తీసుకుంటున్నా. ఇది వేసుకున్నాము. చాలా మంచి టేస్ట్ వస్తుంది నువ్వుల పొడి వేసుకుంటే. ఒక్కసారి కలుపుకుందాం. మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుంది చెప్పాలి అంటే. ఏదో అలా ఏదో ఉండనట్టు కలపకుండా మంచిగా ఇలా కలుపుకుందాం. నేను నువ్వుల పొడి వేసుకున్నా కదా, ఇది ఒక 2 మినిట్స్ అలా పెట్టుకుందాం సిమ్లో. అంతలోపు నేను కొంచెం బేసన్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ బేసన్, నా క్యాప్సికమ్ బట్టి నేను ఒక 1 స్పూన్ బేసన్ తీసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఇట్లా ఉండలు లేకుండా లిక్విడ్ లాగా ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్న బేసన్ 1 వేసుకున్నాను. కారం, ఉప్పు, చపాతీ మీదికి, రైస్ మీదికి చాలా బాగుంటుంది ఇది. మోస్ట్లీ చపాతీ మీదకి అయితే ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్. ఓకే, ఇప్పుడు చూద్దాము ఒకసారి. అయ్యింది. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న బేసన్ వేసేస్తాను. కలిపిన బేసన్ ఉంది కదా, ఇలా వేసి ఏం కలిపొద్దు. ఒక 2 మినిట్స్ ఇలానే మూత పెట్టేద్దాం. చూద్దాము. ఇలా మనం లాస్ట్కి కలుపుకుంటే ఏంటంటే మంచిగా ఫ్రై లాగా అయితే, లేకపోతే వాటర్ లిక్విడ్ అవుతుంది. మనకు ఫ్రై కావాలి కాబట్టి అప్పుడే కలుపుకోవద్దు బేసన్ వేసుకోగానే. ఇలా మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. వావ్, రెడీ.
క్యాప్సికమ్ బేసన్ ఫ్రై చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీ బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా ఇష్టంతో తింటారు, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ బేసన్ ఫ్రై రెడీ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.